మన ఫ్యామిలీ కావచ్చు, మన చుట్టూ ఉండే మన రిలేషన్స్ కావచ్చు, మనతో పాటు వర్క్ చేసేవాళ్ళు కావచ్చు, హూ ఎవర్, ప్రతి పర్సన్ ప్రతిరోజు మనం ఎవరితో ఇంటరాక్ట్ అవుతామో వాళ్ళు మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని డిసైడ్ చేస్తారు. సో వన్ థింగ్ మీరు అబ్జర్వ్ చేయండి, ఈరోజు చాలామంది మనతో రిలేషన్ మెయింటైన్ చేసే పీపుల్, ముఖ్యంగా ఫ్రెండ్షిప్స్లో ఇది జరుగుతుంది, బాగా అబ్జర్వ్ చేయండి. ఫ్రెండ్షిప్స్ దే స్పీక్ ఆల్ ద నైస్ థింగ్స్ అండి, చాలా చక్కగా మాట్లాడతారు, మీరంటే ఎక్కడ లేని ప్రేమ చూపిస్తారు, అది ఇది అంటారు. బట్ ఫైనల్లీ వాళ్ళ టార్గెట్ ఏంటంటే మీ మీద కంట్రోల్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే రిలేషన్షిప్స్లో కూడా ఇలాగే ఉంది. ఇంకా ఈ రిలేషన్షిప్స్లో జనరల్గా ఒకరి మీద ఒకరు కంట్రోల్ తీసుకోవడానికి చేసే ప్రయత్నంలోనే ఈ బ్రేకప్స్ అన్నీ వస్తూ ఉంటాయి. నేను చెప్పింది అవతల వ్యక్తి వినాలని వీళ్ళు, వాళ్ళు చెప్పిందే వీళ్ళు వినాలని వాళ్ళు, ఫైనల్లీ బ్రేకప్. అలాగే మన చుట్టూ ఉండే బంధువులు కూడా ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడుతూనే ఉంటారు. బట్ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే మన మీద కంట్రోల్ ఐ మీన్ వాళ్ళకి నచ్చినట్లుగా ఎదట వ్యక్తి బిహేవ్ చేయాలి అనే ఒక లో లెవెల్ థాట్ ప్రాసెస్. ఈరోజు ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఇది మూల కారణం. ఇది పర్టికులర్గా ఎందుకు చెప్తున్నానంటే యంగ్ పీపుల్ కోసం, దోస్ హూ ఆర్ ఇంటూ ఎడ్యుకేషన్. వాళ్ళు ఏదో ఫ్రెండ్షిప్ అంటే దాన్ని ఏదో చాలా గొప్పగా ఊహించుకుంటారు, అంత గొప్పగా ఏం లేవండి ఈరోజు ఫ్రెండ్షిప్స్. మెనీ వీకెండ్ ఎండ్స్ వైపు ఈ ఫ్రెండ్షిప్స్ అట్రాక్ట్ చేస్తున్నాయి. చదువుకునేవాడిని, చదువు రానివాడు ఏం చేస్తాడంటే వాడిని మెల్లిగా ఇంకో హ్యాబిట్కి మేనేజ్ చేయాలి, వాడి స్మోక్ అలవాటు చేయాలి, ఆల్కహాల్ అలవాటు చేయాలి, వీడికి నచ్చదు, వాడు మంచిగా చదువుకోవటం. సో ఇక్కడ ఏంటంటే క్వాంటిటీ ఆఫ్ పీపుల్ ఆర్ నాట్ ఇంపార్టెంట్, క్వాలిటీ ఆఫ్ పీపుల్ ఈజ్ ఇంపార్టెంట్. మీరు ఎవరితో జర్నీ చేస్తున్నారు, మీ ఫ్రెండ్స్ ఎవరు అనేది మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని, ఫ్యూచర్లో మీ సక్సెస్ని డిసైడ్ చేస్తుంది. అలాగే మీ సొసైటికల్ రిలేషన్షిప్స్ కూడా అందరూ తెలియకపోతే నాకు ఇబ్బంది, వాళ్ళు తెలియాలి వీళ్ళు తెలియాలి అనేది వద్దండి. ఓన్లీ క్వాలిటీ పీపుల్. నేను చెప్తున్నాను చూడండి, చాలామంది ఫ్రెండ్షిప్స్ పేరుతో లేకపోతే ఇంకేవో షిప్స్ పేరుతో, వాట్ ఎవర్ షిప్ ఇట్ ఈస్, ఫ్రెండ్షిప్, రిలేషన్షిప్, వాట్ ఎవర్, పార్ట్నర్షిప్, వాట్ ఎవర్, వాళ్ళంతా చేసే ప్రయత్నం ఏంటంటే మీ మీద కంట్రోల్ తీసుకోవటం ఫైనల్గా వాళ్ళ టార్గెట్. చాలా బాగా మాట్లాడతారు, మనం అద్భుతాలు చేయవచ్చు అంటారు, వేల కోట్లు వందల కోట్ల గురించి మాట్లాడతారు. ఇవన్నీ ఏంటంటే ఫైనల్గా వాళ్ళకు కావాల్సినట్లు మీరు వ్యవహరించాలి, వాళ్ళ ప్రయోజనాల కోసం మీరు వర్క్ చేయాలి, వాళ్ళకి నచ్చినట్లుగా బిహేవ్ చేయాలి. ఇది అల్టిమేట్ టార్గెట్. సో బీ కేర్ఫుల్. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళ ఆలోచనలు ఏంటి, వాళ్ళు మాట్లాడేది ఏంటి, ఫైనల్గా వాళ్ళు చేసేది ఏంటి. యాక్షన్స్ స్పీక్ అండి, నాట్ వర్డ్స్. యాక్షన్స్ స్పీక్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ ఎలా తెలుస్తుంది అంటే తను ఏం మాట్లాడుతున్నాడు అనేది కాదు, తను ఏం చేస్తున్నాడు అనేది ఇంపార్టెంట్. తన యాక్షన్స్ ఎలా ఉన్నాయి. సో థాట్స్, వర్డ్స్ అండ్ యాక్షన్స్ మ్యాచ్ అయితే రైట్, లేదు ఆలోచన ఒకలాగా, మాట్లాడేది ఇంకొకటి, చేసేది ఇంకొకటి, స్టే అవే ఫ్రమ్ సచ్ పీపుల్. అలాగే సమ్ కైండ్ ఆఫ్ హ్యాబిట్స్ ఉన్న పీపుల్ నుంచి కూడా దూరంగా మాట్లాడండి. నోరు అదుపులో లేని వ్యక్తుల నుంచి దూరంగా మాట్లాడండి. అన్నసరి షాప్స్కి పోయే వాళ్ళ నుంచి దూరంగా మాట్లాడండి. ఇంకా హ్యాబిట్స్ గురించి మాట్లాడితే చాలామందికి కోపం వస్తుంది, బట్ నాట్ బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న పీపుల్ నుంచి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. పర్టికులర్గా ఈగోయిస్టిక్ పీపుల్ నుంచి, ఎస్ ఈగో ఉండాలి ప్రతి మనిషి, ఆ ఈగో పాజిటివ్ ఈగో అయి ఉండాలి, ఆ ఈగో రైట్ ట్రాక్లో వెళ్ళాలి. బట్ ఎదట వ్యక్తిని కంట్రోల్లో తీసుకునే ఈగో, ఎదట వ్యక్తిని నాకు నచ్చినట్లు బిహేవ్ చేయాలి అని ఉండే ఈగో మంచిది కాదు. సో అలాంటి వాళ్ళకి దూరంగా ఉన్నట్టు. సో వాట్ వీ నీడ్ ఈజ్, వీఆర్ హియర్ ఫర్ ఎ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ అండి. సో వాక్ సెన్సిటివ్లీ ఆన్ దిస్ ప్లానెట్. దట్ ఈస్ what everybody needs, because we are not going to live here forever. It's a short period of time. You are supposed to walk sensitively on this planet. You are supposed to behave sensitively with the people surrounded you, and never ever become a soft target. ఎవరికి కూడా సాఫ్ట్ టార్గెట్ అవ్వద్దు. రేపు ఏదో వస్తుంది, ఎల్లుండి ఏదో వస్తుంది అన్న ఆశతో వాడు ఏం మాట్లాడినా, వాడు ఏం చేసినా సహిస్తా, దానికి పేషెన్స్ అనే పనికిరాని పేరు ఒకటి పెట్టి, పేషెన్స్ గురించి కూడా చెప్తాను వినండి.
రైట్ థింగ్స్ విషయంలో ఓర్పు ఉండొచ్చు. ప్రతిదానికి ఓర్పు పట్టడం అనేది గొప్ప క్యారెక్టర్ ఏం కాదు. మీరు మునిగిపోతారు, జాగ్రత్త. అన్నిటికీ ఓపిక పట్టద్దు. కొన్ని విషయాలకి రైట్ కైండ్ ఆఫ్ థింగ్స్కే ఓపిక పట్టాలి. నాన్ సెన్స్ని ఎప్పుడూ టాలరేట్ చేయొద్దు. దానికి ఓపిక అవసరం లేదు. సో వీటన్నిటినీ మన వాళ్ళు ఏంటంటే పేషెన్స్ ఈజ్ ఇంపార్టెంట్, దట్ ఈజ్ ఇంపార్టెంట్, దిస్ ఈజ్ ఇంపార్టెంట్ అని చెప్తారు. రాంగ్ థింగ్స్ కోసం పేషెన్స్ ఎందుకు మనకి? రాంగ్ పీపుల్ని ఎంకరేజ్ చేయడం కోసం పేషెన్స్ ఎందుకు? మీరు మునిగిపోవటం కోసం పేషెన్స్ ఎందుకు? ఫ్యూ థింగ్స్ కోసమే పేషెన్స్, ఓర్పు అవసరం. అన్నిటికీ ఓర్పు అవసరం లేదు, అసలు సహించొద్దు కూడా. సో be careful with the people around you, be careful with the relationships, be careful with whom you are interacting, select right kind of people. ఇది ఒక్కటి చాలు మీ లైఫ్లో మీరు హ్యాపీగా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళటానికి. ఇట్ కెన్ మేక్ లైఫ్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ.